స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఒక సామాన్య కార్యకర్తగా సేవలు అందిస్తూ ప్రజలు మంచి కొరకు ఎన్ని ఆటుపోట్లు ఉన్నా ఎదుర్కొంటూ తెలుగుదేశం పార్టీ కొరకు పాటుపడడం జరిగిందని తెలియజేసిన ఎర్రవారిపాలెం తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఎస్ వెంకటరమణ ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేయడం పట్ల భారతీయ సైనిక దళానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎర్రవారిపాలెం తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా అవకాశం ఇచ్చిన చంద్రగిరి నియోజకవర్గం పులవర్తి నాని గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అనంతరం ఎస్ వెంకటరమణ ప్రసంగించారు. ఏదో మా శక్తివంతిన నేను మా ఊర్లో నా సహాయం నేను చేసినాను. కాకపోతే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అంటే తెలుగుదేశం. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఇచ్చిన దాని ప్రకారము సూపర్ సిక్స్ పథకాల్లో ఫస్ట్ పింఛన్ 3,000 రూపాయలు పింఛన్ 4,000 రూపాయలు చేస్తానని చెప్పి ఒక్కటేసారి ఇచ్చిన మాట ప్రకారము 3 నెలలకు ముందు ఎగవేసి 7,000 రూపాయలు ఒక్కసారిగా ఇచ్చాడు. మళ్ళా ఈ గ్యాస్ పంపిణీ చేశాడు. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఒక్కటొక్కటే చేసుకుంటూ నెక్స్ట్ అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, నెక్స్ట్ ప్రీవియస్లు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. నాకు ఎర్రవారిపాలెం గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఇచ్చినందుకు మన ఎమ్మెల్యే గారు పులివర్తి నాని అన్న గారికి మా గ్రామ ప్రజలకు నా కృతజ్ఞతలు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారము అమరావతి పోలవరము పూర్తి చేసి మాట నిలబెట్టుకుంటాడు. నేను 1923 నుండి పార్టీకి పనిచేస్తూ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొని పార్టీ అండతో నేను నిలబడి ఈ రోజుకి కూడా నా శక్తివంతుని నేను పార్టీకి పనిచేస్తూ ఉన్నా. మన పార్టీలో చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగానికి నీటిపారుదల శాఖకు పెద్దపీట వేసినందుకు అన్నగారికి నా కృతజ్ఞతలు. ప్రజలంతా ప్రశాంతంగా అవకతవకలు ఒడిదుడుకులు లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ప్రశాంతంగా జీవిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అంటేనే ప్రజలకు అల్లర్లకు అలజడులకు చోటు లేకుండా ప్రశాంత జీవనం గడిపిస్తున్నాడు. జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ అన్న గారు, జై పులివర్తి నాని అన్న గారు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. రేపు జరగబోయే మహానాడుకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు మొత్తము మూకమ్మడిగా వచ్చి మహానాడుకు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. సింధు జయప్రదం చేసినందుకు భారత సైనికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా నమస్కారములు.